గివ్ అప్ అంటే నాకు బాగా గుర్తు 2019లో ఆ రోజు ప్రిలిమ్స్ రాసేసాను. ఈవినింగ్కే నేను కీ చూసుకున్నప్పుడు నాకు కావాల్సిన దానికంటే తక్కువ మార్కులు వస్తున్నాయని అర్థమైపోయింది. ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, నువ్వు మాకంటే ఎక్కువ చదివావు, అసలు నీకు రాపోవడం అనేది వీ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ రైట్ థింగ్, ప్రాబబ్లీ నువ్వు ఎగ్జామ్ రాయడంలో దేర్ ఈస్ సమ్ మిస్టేక్ అనేసి అన్నారు. సో నేనేమనుకున్నానంటే, ఇఫ్ మన హార్డ్ వర్క్ అనేది రైట్ ప్లేస్లో ఉండి, తర్వాత మన కేపబిలిటీస్ అనేవి మనకు కనిపిస్తున్నప్పుడు, పొటెన్షియల్ ఉన్నప్పుడు ఏదో సాడ్గా ఫీల్ అయ్యి, లేదంటే మనం డిప్రెస్ అయ్యి నాకు రాదేమో, లేదంటే ఐఎమ్ వెరీ అన్లక్కీ అనుకోవడం కంటే, రాదర్ వీ జస్ట్ హ్యావ్ టు ఎండ్యూర్ దట్ పెయిన్. కొంతసేపు ఉంటుంది డెఫినెట్లీ, ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఎమోషనలీ స్లో డౌన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనం దాన్ని అనలైజ్ చేసుకొని ఒక సైంటిఫిక్గా, ఇప్పుడు ఫెయిల్యూర్ ఎందుకు అయింది అనే దానికి ఒక రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ కనుక మనం అనలైజ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ సక్సెస్ అనేది ఇట్ ఈస్ అరౌండ్ ద కార్నర్ అంతే.